హలో అండి, మనం ప్రస్తుతానికి బీబీ నగరు మండలం కొండమడు గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ మండల నాయకులు కడెం పాండురంగం గారు మనతో ఉన్నారు. బీజేపీ పార్టీకి చేస్తున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామ స్థాయిలో ఏ విధంగా ఇక్కడున్న ప్రజలకు అందుతున్నాయో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? బీజేపీనే ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి? బీజేపీ పార్టీలో 2020 నుండి పనిచేస్తున్నాం. దాదాపు ఇప్పటికీ 5 సంవత్సరాల నుండి బీజేపీలో వర్క్ చేస్తున్నాం. మేజర్గా ఏంటంటే మేము 2019లో టీఆర్ఎస్ పార్టీ నుండి వార్డు మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. వార్డు మెంబర్ గెలిచాను. 2019కి ముందు ఒక ఎంఎన్సీ కంపెనీలో 2 ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసినాం. ఒకటి జెన్పాక్లో, ఒకటి కాగ్నిజెంట్లో. రాజకీయంలోకి రావాలనే ఆలోచన ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఒక రాజకీయం చేయాలని ఉంటుందన్నమాట. అంటే సమాజ సేవ చేయాలంటే రాజకీయం అనేది ఒకటి పాత్, ఆ త్రూ వెళ్తే సమాజ సేవ చేయగలుగుతామన్న ఆలోచనతో ఉండేది. ఒక 4 and 5 years వర్క్ చేసిన తర్వాత ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. దానికంటే ముందు ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఒక ఎస్ఐ కోసం ప్రయత్నం చేశాను. 2 times అటెంప్ట్ చేశాను. కాకపోతే ఫైనల్ ఎగ్జామ్స్లో పోయింది. ఐదర్ చూస్ చేసుకుంటే డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవాలి, లేదంటే పాలిటిక్స్ చూస్ చేసుకోవాలని ఉంటే మధ్యలో 5 yearsలో యాజ్ పర్ మై గ్రాడ్యుయేషన్ మై ఎడ్యుకేషన్ MBA చేశాను. దాన్ని బేస్ చేసుకుని జాబ్ చేశాను 5 years. దాని తర్వాత మొత్తం వదిలేసి రాజకీయం ఫుల్ ఫ్లెడ్జ్గా రాజకీయంలోకి రావడం జరిగింది. ఇంకా 2019లో వార్డు మెంబర్ టీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత అంతకు మునుపే మనం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. కొండమడులో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పాత్ర పోషించాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మా కొండమడు గ్రామంలో అందరూ ఉన్నారు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ. సో అప్పటి నుంచి టీఆర్ఎస్కి కొంచెం ఎక్కువగా ఉంటుండే. కానీ సెంట్రల్ వర్క్ ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా ప్రేమ ఉంటుండే. స్టేట్ వర్క్ వస్తే టీఆర్ఎస్ పార్టీతో ఉంటుండే. తర్వాత నాకేమనిపించిందంటే మన ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే బీజేపీ ఈజ్ ద బెస్ట్ పార్టీ అని చూస్ చేసుకోవడం జరిగింది. సిద్ధాంతాలు కానీ పార్టీ పరంగా చాలా బాగుంది. ఒకసారి నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఇంకా నువ్వే పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అంటే పార్టీ అంత మమకారంతో, పార్టీ అంటే అంత ప్రేమ మనకు కలుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను రావడం జరిగింది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే పర్ఫెక్ట్గా భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇక్కడ సేవే ముఖ్యం ఉంటుంది. ఫస్ట్ పార్టీ కంటే ముఖ్యం దేశం ముఖ్యం ఉంటుంది. మన దేశం ముఖ్యం, తర్వాత పార్టీ అంటే, తర్వాత ఫ్యామిలీ అంటే. అంటే దీనిలో సిద్ధాంతాలు ఏంటంటే మనం ఫస్ట్ దేశం కోసం పనిచేయాల్సి వస్తుంది, తర్వాత పార్టీ కోసం పనిచేయాల్సి వస్తుంది, అట్లా తర్వాత మన ఫ్యామిలీ కోసం పనిచేయాల్సి వస్తుంది. అట్లా సార్, మీరు చాలా చోట్ల నేను విన్నా సార్, ప్రజాసేవ బాగా చేస్తారని తెలిసింది. ఎవరి ఆదర్శం సార్ మీకు? ఎవరిని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు? సేవ అంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో డబ్బుతో కూడుకున్న పనులు ఉంటాయి కొన్ని. నేను డబ్బుతో కూడుకున్న సేవలు ఏం చేయలేదు. అంటే తక్కువ స్థాయిలో డబ్బుతో కూడుకున్న పనులు. అంటే డబ్బుతో రాజకీయాలు చేసి ఈ రోజుల్లో డబ్బే పరమావధిగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే సర్వీస్ చేయాలంటే డబ్బేం అవసరం లేదు. ఏ విధంగా అంటే నేను లాస్ట్ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తెలియని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ బిల్డింగ్ పర్మిషన్ కోసం కానీ రకంగా వస్తారు, గ్రామ పంచాయతీకి వస్తారు. గ్రామ పంచాయతీలో సిబ్బంది కొంచెం దురుసుగా ప్రవర్తించడం, మళ్ళీ రాపో రేపు రాపో అని చెప్పడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఆలోచన ఖచ్చితంగా నా పైన ఉంటుంది. పలానా పాండు దగ్గర పోతే పని జరుగుతుంది, అది కూడా నేను సేవగా ట్రీట్ చేస్తాను. నేను వెళ్ళిందంటే గ్రామ పంచాయతీలో పని జరిగిపోవాల్సింది. సో అంత ఫెయిర్గా నడిపిస్తుంటాను. ఈవెన్ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా నాతోటి చాలా మర్యాదగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. ఎందుకంటే ఏదో తేడా ఉంటే అనవసరం క్వశ్చన్ చేస్తాడు, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు, మనం సర్వీస్ చేసేయాలి. అట్లా చాలామంది ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు అని అంటే పాండు అనే స్థాయిలో ఆ సేవ కానీ చిన్న మేజర్గా మనకి ఇప్పుడు విద్యార్థుల విషయంలో మన ఉన్న హై స్కూల్లో ఉన్నటువంటి కొన్ని ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ కోసం క్వశ్చన్ చేయడం కానీ, మామూలుగా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డేస్ రోజు స్కూల్లో ఫ్లాగ్ హాస్టింగ్ తర్వాత క్వశ్చన్ చేయడం, వాళ్ళకి విద్యార్థుల కోసం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఒక 10,000 డొనేషన్ ఎవ్రీ ఇయర్ నడుస్తూ ఉంది. ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది. 10,000 అంటే అల్పాహారం నిమిత్తం అంటే సాయంత్రం క్లాసులు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా తరగతుల కోసం వాళ్ళు కూర్చోవాలి.
వాళ్ళ కోసం స్పెషల్గా ఒక 10,000 ఎవ్రీ ఇయర్ ఇస్తాం. అంటే డబ్బే ముఖ్యంగా 10,000 పెద్ద నాకు తెలిసి పెద్ద ఎత్తున అదేం కాదు. సో అట్లా సేవలు నడుస్తూ ఉన్నాయి. కొందరికి అంటే నేను సేవ చేసినా ఏదైనా డబ్బు ఇస్తే నేను చెప్పుకోను, అది మనం సేవ చేసింది ఇంకో మూడో కంటికి కూడా కనబడే ఆలోచన. మనం చేసింది వాళ్ళ ఫ్యామిలీనే తెలిసి ఉండాలి తప్ప అందరికి తెలియాల్సిన అవసరం లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఏముంటాయంటే ఎవరైనా చనిపోయినా, పేదవాళ్ళు ఎవరైనా చనిపోయినా వాళ్ళకు కూడా చేస్తాం, డొనేట్ కొంత చేస్తాం. కానీ భారీ ఎత్తున ఏం చేయకపోయినా కొంత చేసినా కానీ నేను చేశాను చెప్పుకునే టైప్ ఏం కాదు. నేను సేవ చేస్తే మా ఇద్దరి మధ్యలోనే ఉండాలి తప్ప మూడో కంటికి తెలియాల్సిన అవసరం లేదని ఆలోచిస్తాను. సార్, కొండమడుగు గ్రామ ప్రజలకి రేపు సర్పంచ్గా మీరు ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే అధికారంలో లేరు, కేంద్రంలో ఉన్నారు, మరి మీరు ఎలా సాధ్యమవుతుంది? గడిచిన 2014 నుంచి బీజేపీ పాలన ఉంది. 2014 మునుపు ఒకసారి మనం ఆలోచిస్తే భారతదేశం యొక్క స్థితి చాలా చేంజ్ అయింది. అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా నిలబడబోతుంది. దీనికి సంబంధించి సెంట్రల్లో ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి స్టేట్లో ఒక పార్టీ ఫామ్ చేస్తే కొంచెం తేడా జరుగుతూ ఉంది. అన్ని స్కీమ్స్ రూట్ లెవెల్గా అన్ని స్టేట్లలోకి వెళ్ళినప్పటికీ తెలంగాణలో మాత్రం రాకుండా అడ్డుపడతా ఉంది. ఎన్నో స్కీమ్స్ హెల్త్ రిలేటెడ్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అండ్ ప్రతిదీ తెలంగాణ గవర్నమెంట్ అని ఇక్కడ ఉన్న గవర్నమెంట్, లాస్ట్ ఇయర్ ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడంలో వాళ్ళకు మక్కువ చూపించలేదు. ఏదో సెంట్రల్ పార్టీ నుంచి వచ్చింది, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందంటే వాళ్ళకు క్రెడిట్ పోతుంది అన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆ స్కీమ్స్ అన్నీ ఆపుతా ఉన్నాడు. కానీ నా విషయానికి వస్తే నేను ఏ స్కీమ్ ఆపలేను. ఎందుకంటే గ్రామ సభ జరిగినప్పుడు ప్రతిసారి గ్రామ సభ, నేను రాకముందు గ్రామ సభ జరిగినప్పుడు గ్రామ ఆదాయ వ్యయాలు చూపిస్తూ ఉంటారు. ఆదాయం ఇంత వచ్చింది, వ్యయం ఇంత జరిగిందని చెప్పేసి. కానీ నేను వచ్చిన తర్వాత, నేను వార్డు మెంబర్ ఉన్న టైంలో మేము పార్టీలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదాయం చూపించాలి, స్టేట్ నుంచి వచ్చిన ఆదాయం చూపించాలంటే సభ స్టార్ట్ అయ్యే ముందు ఆదాయ వ్యయాలు చూపించేటప్పుడు సెంట్రల్ ఇంకో ఇంత వచ్చింది, స్టేట్ ఇంత వచ్చింది, 3 నెలలకు ఒకసారి గ్రామ సభ జరుగుతుంది. అది చెప్తే ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. ఓహో, డబ్బులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ జీరో అనేది ఒకటి ఐడియా క్రియేట్ అయింది. వాళ్ళ ఆలోచన పెరిగింది. దాంతోపాటుగా రేషన్ బియ్యం కానీ, కొన్ని హెల్త్ రిలేటెడ్స్ కానీ, అబా కార్డ్స్ కానీ, కొన్ని ఇట్లాంటి చాలా చేసినాం. అంటే గవర్నమెంట్ చేయమని చెప్పినా కానీ చేయకపోయినా మా స్వతగా మేమే చేసినాం. ఇక్కడనే క్యాంపెయిన్ పెట్టినాం, ఈ శ్రమ్ కార్డ్ అని, అబా కార్డ్స్ అని, ఇట్లా చాలా చేసినాం. చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెల్ఫేర్ విషయానికి వస్తే తల్లిదండ్రులు లేని పిల్లలకి బెనిఫిషియరీ స్కీమ్స్ అనుకోండి, వాటిని కూడా పబ్లిక్లకు ఏ విధంగా తీసుకెళ్లాల్సి అవసరం ఉంటే ఆ విధంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా స్టేట్ మనకు సహకరించట్లేదు. ఇప్పుడు కడుతున్నటువంటి అప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లలో కానీ, ఇప్పుడు కడుతున్న ఇందిరమ్మ ఇళ్లలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది. కానీ అది చెప్పారు, చెప్తే మేము మైనస్ అయిపోతాం ఉన్న ఉద్దేశంతో. అంతేందుకు మన సన్న బియ్యం మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ దాన్ని ఎన్నుకున్నటువంటి మూలం సెంట్రల్ చెప్పుకొని. కానీ ప్రతి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే చెప్పుకునేటోడు చెప్పుకొని మనం ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అనే ఉద్దేశంతో ఉంటారు. దాంట్లో చిన్నగా ప్రజలకు కూడా అర్థమైపోయింది మోడీ అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది. ఇచ్చేది మోడీ, తెచ్చేది బీజేపీ, కానీ చెప్పుకునేది మాత్రం వీళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా అలా ప్రజలకు అర్థమైపోయింది. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లలో కూడా భారీ ఎత్తున మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. మేజర్గా కొండమడుగు గ్రామానికి వస్తే బీజేపీ చాలా తక్కువగా ఉండే, కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారైంది. దాదాపు మాకు 100 మంది కార్యకర్తలు ఉంటారు. పార్టీకి అభిమానులు ఒక 500 మంది వరకు ఉంటారు. నువ్వు ఎవరిని టచ్ చేసినా కానీ మోడీ, బీజేపీ వాళ్ళు బయటికి చెప్పరు, కానీ దాదాపు ఒక 500 మంది అభిమానులు ఉంటారు, బీజేపీ అభిమానులు ఉంటారు. 100 మంది పార్టీ కరుడు కట్టిన పార్టీ కార్యకర్తలు. వాళ్ళని కార్యకర్తలను కూడా మేము అనం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక నాయకునిలా మాట్లాడారు. ప్రశ్నించడంలో, క్వశ్చన్ చేయడంలో, ధీటుగా సమాధానం చెప్పడంలో మా కార్యకర్తలు, మా నాయకులు అన్నట్టు వాళ్ళే మాకు శక్తి. సార్, రాష్ట్రంలో మొత్తం గోవులకు రక్షణ లేదు అనేది ఒక వాదన వస్తుంది సార్. రక్షణ పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? వాస్తవానికి ఒకటి, ఈ సమస్య అనేది కొంచెం ఆలోచిస్తే కొంచెం పెద్ద సమస్య.
గోరక్షణ ఇప్పుడు కొన్ని స్టేట్లలో గోరక్షణ చట్టాలు ఉన్నాయి, కానీ ఈ తెలంగాణలో మాత్రం గోరక్షణ లేకుండా గోమాతకి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేజర్ ఏంటంటే ఎవరైనా ఒక పాడి రైతు తనకున్న ఆవు అంటే మేజర్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఆలోచిస్తే ఆవులకి ఇచ్చే దానా ఫీడింగ్ కూడా కొన్ని రకాల కెమికల్స్ తోటి అవి పాలిచ్చేంత వరకే ఉంచినట్టు తర్వాత తొందరగా పాడైపోయే విధంగా కొన్ని ఉన్నాయన్నమాట. సో అవన్నీ మానేసి కంప్లీట్ నాటు జాతి ఆవులు ఉంటాయి. నాటు జాతి ఆవులు దాదాపు ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవరైతే రైతులు కూడా నాటు జాతి ఆవులు పెంచితే ఈ గోరక్షణ జరుగుతుందని ఆలోచిస్తున్నాం. దాంతోపాటుగా ఎన్నో గోరక్షకు సంబంధించిన ఎన్నో మన గోశాలలు ఉన్నాయి. ఒక రైతు దాన్ని సాకలేని సిచ్యువేషన్ ఉంటే గోశాలకు పంపించడం అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా చెప్తాను. వాళ్ళకి అవేర్నెస్ కొంత తక్కువ ఉంది, అది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దాంతోపాటు ఈ గోవధని తగ్గించాలని చెప్పేసి అయితే ఇంకో విషయం కూడా ఉన్నది. సో చాలామంది ఏమంటారు, ఇండియా ఎక్స్పోర్ట్స్ కౌ మీట్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందని చెప్పేసి ఒక అపోహ ఉంది. కానీ దాంట్లో డెప్త్గా ఆలోచిస్తే ఇండియా ఇస్ ద కంట్రీ వేరే దేశం నుంచి మీటుని ఇంపోర్ట్ చేసుకొని ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది. కొన్ని తెలియని అమాయకులు మాట్లాడతారు ఏంటంటే గోమాతని దేవతగా పూజించే భారతదేశంలో చంపి మీట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న మొదటి దేశం మనది అని చెప్పేసి కొందని అంటున్నారు. కానీ అది కాదు కరెక్ట్. దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలు బేస్ చేసుకొని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని కొందరు గమనిస్తలేరు. సార్, రాష్ట్రంలో కానీ మన ఈ భువనగిరి నియోజకవర్గంలో కానీ బీజేపీ అధికారంలోకి రాకపోవడం గల ప్రధాన కారణాలు ఏంటి? అధికారంలోకి రావకపోవడం అంటే నేను రాకముందు ఒక టైంలో చందుపట్ల వెంకటేశ్వరరావు అని ఒక టఫ్ కాంపిటీటర్ ఉండే. అంటే ఆ టైంలో భువనగిరి కాషాయ జెండాకు కానీ భారతీయ జనతా పార్టీకి కూడా ఎక్కువ మంది ఉన్న టైం అన్నమాట. ఆ టైంలో వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా చాలా పనిచేశారని నేను విన్నా. అంటే చరిత్ర ఒకసారి ఆలోచిస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్ భువనగిరి ఉండే. కాలక్రమేణా ఎందుకో మరి తెలియదు, మరి మోస్ట్లీ అక్కడ వాజ్పేయి తర్వాత కొంచెం సెంటర్లో కూడా కొంచెం కింద మీద అవ్వడం తర్వాత కూడా ఇక్కడ కూడా కొంచెం తక్కువైంది. కానీ ప్రస్తుతం ఉన్న తరుణం చేంజ్ అయింది, చాలా చేంజ్ అయింది. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లకు మాట్లాడుకుంటే అసలు పార్టీ క్యాండిడేటే లేని సిచ్యువేషన్లో, భువనగిరిలో పార్టీ క్యాండిడేటే లేడు అనే సిచ్యువేషన్లో క్యాండిడేట్ రావడం జరిగింది. క్యాండిడేట్ కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. భారీ ఎత్తున మంచి ఓట్లు వచ్చినాయి. అంటే డబ్బు పంపిణీ జరగకపోవడం ఒక మైనస్ ఉంటుంది. కానీ పార్టీకి అభిమానులు చాలామంది ఉన్నారు. టఫ్ కాంపిటీటర్ అనమాట. ఆ టైంలో మేము కుంభమణిల్ కుమార్ అయినా సరే, మన పైలశేఖర్ రెడ్డి అయినా సరే, వాళ్ళకు ధీటుగా గూడు నారాయణ రెడ్డి గారు చాలా వర్క్ చేసినారు. ప్రజల్లో లోతుగా దూసుకెళ్ళిండు. ఆయన చాలా వాక్చాతుర్యం వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద టైం ఎందుకో మనీ డిసైడ్ చేస్తాడు పాలిటిక్స్. సో కొంచెం కింద మీద అయింది. కానీ ఆఫ్టర్ తర్వాత అంటే డబ్బే ఖచ్చితంగా మనుషుల్ని లీడర్లను చేస్తుంది, గెలిపిస్తుంది అని చెప్పే ఆలోచనకి నేను పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే నెక్స్ట్ జరిగిన ఎంపీ ఎలక్షన్లలో మాకు చాలా తక్కువ క్యాడర్, ఒక 100 మంది మేము కార్యకర్తలము అయినప్పటికీ కొండమడుగులో ఎంపీ లెవెల్లో వస్తే 13 ఓట్ల మెజారిటీ తోటి మేము బీజేపీ ముందు. అంటే ఎంతోమంది ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర నాయకులు మా మీద కావాలని చాలా ప్రెషర్ చేసి కొంతమంది బీజేపీలోకి వస్తాన్నా కానీ రాకుండా వాళ్ళని అడ్డుకొని ఇష్టం ఉన్నట్టు జాయిన్ చేసి ఇష్టం ఉన్నట్టు డబ్బు వంచి అయినప్పటికీ కూడా 13 ఓట్ల మెజారిటీ తోటి మేము. అంటే పార్టీ కోసం అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు. అభిమానం ఎక్కువ ఉంది. పార్టీ కార్యకర్తలు అంతే స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటారు. అది రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం 100% ఉంది. ఎందుకంటే జనాలు నాడి చేంజ్ అవుతాం. డబ్బే పరమావధిగా ఏం లేదు. ఒకప్పుడు నడిచింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంటర్ కాగానే కొంచెం డబ్బు పని చేసింది. ప్రస్తుతానికైతే డబ్బు ఏం పని చేయట్లేదు. చూద్దాం బీజేపీ నుంచి వస్తారు. కానీ పార్టీ కోసం పనిచేసి చాలామంది ఉన్నారు. ఇంకా పార్టీలోకి వస్తానే చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అడిగితే కూడా మేము ఒకటే, రండి తీసుకొని గొర్రెలను తీసుకొని జాయిన్ చేయొచ్చు. వాళ్ళకు సిస్టమ్ తెలియాలి. పార్టీలోకి వస్తా అన్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఒక వారం రోజుల దాకా ఆలోచిస్తాం. మేము అందులో ఇమీడియట్గా ఏం జాయిన్ చేసుకుంటాం. వారం రోజులు ఎంత స్టాండర్డ్గా ఉంటే జాయిన్ చేసుకుంటాం. లేకపోతే ఇక వచ్చిన తర్వాత మళ్ళీ పోవడం కంటే
వచ్చేటప్పుడు అన్ని సిద్ధాంతాలు తెలుసుకొని రావడం గొప్పగా భావిస్తున్నారు. పార్టీ కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు ఖచ్చితంగా జాయినింగ్స్ ఉంటాయి. సార్, బీజేపీ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని చెప్పేసి రాష్ట్రంలో వాదన సార్, దానిపై మీ అభిప్రాయం ఏంటి? బీసీలకు అన్యాయం చేసిందని చెప్పే మూర్ఖత్వపు నాయకులు చాలామంది ఉన్నారు వేరే పార్టీలు. ఎందుకంటే ఒకసారి ఆలోచిస్తే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ నుంచి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి సెంట్రల్ పార్టీ డైరెక్ట్ చెప్పేసి తెలంగాణలో కాబోయేది బీజేపీ అధికారంలోకి వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బీసీ కోసం చాలా కమిట్మెంట్తో పనిచేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా బీసీ. చరిత్ర ఒకసారి ఆలోచిస్తే ఏ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే పార్టీలు కానీ సెంట్రల్లో కానీ బీసీని కానీ ఎస్సీని కానీ ఎప్పుడూ వదిలేసిన వ్యక్తులు వాళ్ళందరూ, ఎస్సీ ఎస్టీ బీసీలను. ఆఫ్టర్ బీజేపీ వచ్చిన తర్వాత మోడీ ఒక బీసీ, ద్రౌపది ముర్ము ఎస్టీ, రామ్నాథ్ కోవింద్ ఎస్సీ, అంతకుముందుకు అబ్దుల్ కలాం ఒక మైనారిటీ. అంటే ఇట్లాంటిది క్రియేట్ అవుతుందంటే అర్థం చేసుకోవాలి ఎవరికి ఇంత మేజర్గా ప్రయారిటీ ఇస్తున్నారని దీన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మేజర్గా ఏంటంటే తెలంగాణలో బీసీ రావాలని మేము కూడా కోరుకుంటాం, కానీ దానికి విధి విధానాలు ఉంటాయి. అసలు దారే లేదురా నాన్న అంటే దారి ఉంది, నేను పోతా, గుడ్డిగా కళ్ళు మూసుకొని పోతా అంటే బయలుపడ్డట్టే కాంగ్రెస్ పార్టీ. నేను చేస్తాను బీసీ చేస్తాను. ఏ విధంగా చేస్తాను? రాజ్యాంగం నువ్వు సరిగ్గా చదివినావు? అసలు రాజ్యాంగంలో ఏం పొందుపరుచుంది? ఒక రిజర్వేషన్ కావాలంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆయన చెప్పినట్టు పోకపోతే నీతోటి కాదు రిజర్వేషన్ అనేది. ఏదో తమిళనాడు సాకు చూపించి చెప్తాను. తమిళనాడుకు కొంత అప్రూవల్ జరిగింది, కొంత ఆపినప్పటికీ తమిళనాడులో అప్రూవల్ జరిగింది. కానీ నీ దగ్గర ఏమి లేదు, నీ దగ్గర కత్తి లేదు, ఏం లేదు. కానీ నేను చేసేస్తా, అక్కడ దారి ఉంది, ముళ్ళ కంచి ఉందిరా బాబు, పోయి బయలుపడతావురా నాయన అని చెప్తా కూడా లేదు దారి ఉంది, నేను పోతా అని చెప్పేసి పోయినాడు, బయలుపడ్డాడు. బీసీ అనేది బయలుపడ్డ పరిస్థితి తీసుకొచ్చింది. కానీ బీసీ కోసం 100% పనిచేసేది బీజేపీ పార్టీ. బీసీ ఎప్పుడైతే అసెంబ్లీ తీర్మానం చేసిన రోజే మీరు ఏ విధంగా చేస్తున్నారు, ముస్లిం సోదరులు, ముస్లిం మైనారిటీని కానీ క్రిస్టియన్ కమ్యూనిటీని కానీ అసలు బీసీలో మీరు ఏ విధంగా కలుపుతారు? అసలు వాళ్ళని బీసీలని ఎందుకు కలిపారని క్వశ్చన్ చేసింది. దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వకుండా మేము బీసీ అంటే మేము కూడా రెడీ ఉన్నాం కదా. మీరు చేసేది ఏందో కరెక్ట్గా చేస్తే, రాజ్యాంగబద్ధంగా చేస్తే ఎవరు దాన్ని ఆపరు. అయినా ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ ప్లాన్ చేసింది, జనగణన చేయబోతుంది, ప్రతి రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వబోతుంది. దానికంటే ముందే నేనే చేసేసిన అని చెప్పుకున్న ఆలోచనతోటి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. పెద్దగా అయ్యే అవకాశం లేదు. అవుతుంది, భవిష్యత్తులో అవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీతో మాత్రం ఈ బీసీ రిజర్వేషన్ కాదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తా ఉన్నాడు. నేను అది చేస్తా, ఇది చేస్తా, బీసీ రిజర్వేషన్ తోటి వస్తా అంటే కాంది నీతో ఎందుకు? అయ్యేది చెయ్యి. 2-3 పథకాలు చేసినావు, బాగానే ఉన్నాయి, అట్లనే కంటిన్యూ చేయి. నేను ఏదో చేస్తా, ఇంకేదో చేస్తా. 100 హామీలు ఇచ్చారు, 420 హామీస్ ఇచ్చారు. 420 పార్టీ 420 హామీస్ ఇచ్చింది. ఎక్కడన్నా ఏదన్నా ఇచ్చిందా? ఒక్కటన్నా హామీ ఇచ్చింది? ఏదో 2-3 అంతే. దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ లేకపోతే అసలు నడవే పరిస్థితి లేదు. అట్లా సార్, ఈ కొండమడుగు గ్రామంలో రేపు మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత విద్య, వైద్యం, నిరుద్యోగులకి ఉపాధి ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? మీ ప్రణాళిక ఉంది సార్? యాక్చువల్లీ ఏంటంటే ప్రస్తుతం కొండమడుగు గ్రామంలో ఒక మంచి నాయకత్వం కావాలని కోరుకుంటాం. పారదర్శకమైన పాలన కావాలని కోరుకుంటాం. ఎందుకంటే లాస్ట్ టైం జూన్ టైంలో మనకి కొండమడుగు గ్రామంలో 1 కోటి రూపాయల స్కామ్ జరిగింది. అది స్కామ్ మీన్స్ ఒక ఆరోపణలు జరిగింది. అది ఏప్రిల్లో గ్రామ పంచాయతీ ఏప్రిల్లో వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి రికార్డ్స్ తనిఖీ చేయడం జరిగింది. దాన్ని జూన్లో దాదాపు 1 కోటి రూపాయల చెల్లింపులు కొంచెం అవకతవకలు ఉన్నాయని చెప్పేసి చేయడం జరిగింది. అది ఇమీడియట్గా కలెక్టర్ దాకా కూడా తీసుకెళ్ళి, అంటే మేము ఉద్యమంలో కానీ ధర్నాలు కానీ చురుకైన పాత్ర ఉంటుంది. మాది ఎప్పుడైనా అవినీతి జరుగుతుంటే ఖచ్చితంగా ముందుంటాం. ఆ విషయంలో పోయడం జరిగింది. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఇమీడియట్గా సెక్రటరీ కానీ సస్పెండ్ చేయడం జరిగింది. అంటే సర్పంచ్ వ్యవస్థ లేదు కాబట్టి సెక్రటరీని సస్పెండ్ చేసిండు. అది ఇంట్రాగేషన్ నడుస్తుంది, సర్పంచ్ మీద నడుస్తుంది, ఉప సర్పంచ్ మీద నడుస్తుంది, సెక్రటరీ మీద కూడా నడుస్తూ ఉంది. మేమేం కోరుకుంటున్నాం అంటే కొండమడుగు ప్రజలుగా ఒకటి కోరుకునేది ఏంటంటే పారదర్శకమైన పాలన ఇవ్వండి అని చెప్తాం. మీరు పదవి అడ్డంగా పెట్టుకొని ఏం చేస్తున్నావో మాకు తెలియదు, కానీ కొండమడుగులో ఉన్నటువంటి ఇదేదైతే ఉందో
కొండమడుగు ఆదాయం అయితే ఉందో మాకు ఇన్వెస్ట్ చేయండి, మా మీద పెట్టండి, మా సంక్షేమం కోసం చేయండి, మా రోడ్లు బాగా చేయండి, మా స్ట్రీట్ లైట్ వేయండి, మా మురికి వాడలు మంచిగా చేయండి, మా మోరీలు మంచిగా చేయండి చెప్తాము. మీరేదో అడ్డగోలు చెల్లింపులు చేసుకొని మీ జేబుల్లో పెట్టుకోవాలని మేము అంటాం. కొండమడుగు ప్రస్తుతం ఉన్న యువత కానీ పెద్దలు కానీ పారదర్శకంగా ఒక పదవి అలంకరిస్తే భయంతో పనిచేయాలి. నన్ను ఎవడు ఏం చేయలేడు అనే ఉద్దేశం ఉండదు. భయంతో ఉన్నోడే పని చేయగలుగుతాడు. నేను ఏదైనా చేస్తే నా ఊరి జనం ఊరుకోదు అనే ఒక భయంతో పనిచేసే నాయకత్వం కోరుకుంటుంది. నేను అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజలకి రెస్పాండెంట్గా ఉంటూ భయంతో పనిచేసినాను. 5 సంవత్సరాల్లో చాలా భయంతో పనిచేసినాను. భయంతో పనిచేసినోడికే బాధ్యత ఉంటుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అదే లెక్కన మేము పనిచేద్దాం అనుకుంటాం. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఏ విధంగా చేయాలి, విద్యాపరంగా, వైద్యపరంగా కానీ, సంక్షేమం పరంగా కానీ ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం పనిచేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రామ పంచాయతీ కొండమడుగులో ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 30-40 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఈ పైప్ లైన్ ఉంది, వాటర్ లైన్, ఆల్మోస్ట్ ఆల్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఏ పైప్ తీసినా నీకు దాదాపు 75%, 80% దాంట్లో ఫ్లోరిన్ ఉంటుంది. ఒక్కొక్క పైప్లో ఫ్లోరిన్ ఉంటుంది. అంటే ఆ వ్యవస్థ ఇంకా మనం నడిపిస్తాం. పూర్తిగా ఈ వాటర్ లైన్ ప్రక్షాళన చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేసే ఒక సిబ్బంది, వాటర్ లైన్ 2-3 ఉన్నారు. ఒక వ్యక్తికే ఈ మొత్తం తెలుసు, ఎక్కడ పైప్ లైన్స్ ఉన్నాయి, ఎక్కడ సప్లై జరుగుతుంది, ఎక్కడ ఆఫ్ చేస్తే ఏమన్నా. ఆ వ్యక్తి రేపన్నాడు ఏదన్నా జరిగి మనకు లేకుంటే ఆ వాటర్ సిస్టమ్ అనేది కింద మీద అయ్యే అవకాశం ఉంది. సో దానికంటే ముందే ఒక బ్లూ ప్రింట్ తీసుకొని ఎక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి, ఒక బ్లూ ప్రింట్ తీసుకొని అట్లా పెట్టుకొని దాని ప్రకారం వాటర్ లైన్ ప్రక్షాళన చేసి ప్రతి ఇంటికి మంచి ప్యూర్ వాటర్ సప్లై చేయాలని అట్లా చిన్న చిన్న థాట్స్ చాలా ఉన్నాయి. విద్యాపరంగా ఉన్నాయి, వైద్యపరంగా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, ఆలోచన ఉంది. దాని ప్రకారం సార్ ఇప్పుడు బాగా ఇక్కడ జరుగుతున్న సమస్య సార్, యూరియాను బీజేపీ పార్టీనే రాకుండా రైతులకు అందకుండా చేసింది, రైతులపైన కక్ష సాధింపు చేస్తుందని చెప్పేసి ఇక్కడ మిత్ర పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ అంటున్నమాట సార్. దీనిపైన మీరు రైతులకు కానీ చేసే వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? సాధారణంగా మనం ఒక ఆలోచించాలి. మనం పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళాము, టెంపుల్కో ఎక్కడికి వెళ్ళాము, మన ఆకలి స్థాయి మనకు తెలుస్తుంది. పొద్దున మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళినాం అనుకో, ఒక రకమైన ఆకలి ఉంటుంది. పొద్దున్న ఏం తినకుండా మనం వెళ్ళిపోయినాం అనుకో, ఒక రకమైన ఆకలి ఉంటుంది. నువ్వు వెళ్ళి హోటల్కి వెళ్ళి నువ్వు ఎంత తినగలుగుతావు అనే శక్తి నీ దగ్గర ఉంటుంది. ఒక ప్లేట్ ఆఫ్ మీల్ తింటావా, 2 ప్లేట్స్ మీల్ తింటావా, లేదంటే ఒక ఫుల్ బిర్యానీ తింటావా, సింగిల్ బిర్యానీ తింటావా అని నీ కడుపుకు నీ ఆకలి నీకు తెలుస్తుంది. కానీ పైనోడికి హోటల్ సర్వెంట్కి తెలియదు కదా. నీ దగ్గర తెలంగాణలో ఎంతమంది రైతులకు ఎంత యూరియా అవసరం పడుతుంది, ఎన్ని హెక్టార్లు వాళ్ళు వరి నాటేసారు, నువ్వు ఎంత యూరియా కావాలని చెప్పేసి నువ్వు స్టేట్ నుంచి సెంట్రల్కి అప్పీల్ పెట్టుకోవాలి. నాకు ఇన్ని టన్స్ ఆఫ్ యూరియా కావాలి. నువ్వు యూరియా కావాలని పెట్టలేదు, నాకు యూరియా లేదని చెప్పేసి నువ్వు మాట్లాడుతావు. రైతులను ఇబ్బంది పెట్టింది 100% కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు కావాలి, ఎంత కావాలని చెప్పేసి నువ్వు రికార్డ్స్ అక్కడ పంపిస్తే వాళ్ళు ఎంత కావాలో నీకు పంపించేస్తారు. కానీ నువ్వు అడగందే అమ్మాయిని అన్నం పెట్టాలి. నీకు ఆకలి ఎంత ఉందో అని చెప్పేసి నువ్వు చెప్పకపోతే ఎవడు నీకు అన్నం పెడతాడు? నేను అదే అంటాను, తెలంగాణ గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాను, నీకు ఎంత యూనిట్స్ కావాలి యూరియా అనే విషయం నువ్వు చెప్పకుండానే యూరియా ఇస్తలేదు అనేది అది వేస్ట్ ఆఫ్ మాటలు. అవి నువ్వు ఎంతైతే కావాలని ముందే చెప్పు, నాకు ఇంత టన్స్ ఆఫ్ యూరియా అవసరం ఉంది, మాకు ఈ పలానా డిస్ట్రిక్ట్లో ఎంత ఉంది, పలానా ఇక్కడ సైడ్ సప్లై చేయి, ఇక్కడ సైడ్ సప్లై చేయాలి, నువ్వు విషయం చెప్పాలి. అది చెప్పకుండానే ఏదో చేసిందని చెప్పేసి మాట్లాడుతాను. అయినా కానీ రైతుల పక్షాన నిలబడుతున్నది బీజేపీ పార్టీ. ఈరోజు రైతు బంధు కానీ ఇవన్నీ చెప్పేసి మాట్లాడుతున్నారు. భారతదేశానికి మొత్తం కిసాన్ సమ్మాన్ నిధి యోజన చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఫార్మర్స్కి కంప్లీట్గా సపోర్ట్గా నిలబడుతున్నది బీజేపీ ప్రభుత్వం. యూరియా విషయంకి వస్తే మాత్రం నువ్వు చేసిన తప్పుని ఇంకొకరికి నెపం నెట్టద్దు. నువ్వు కరెక్ట్ చెప్తే వాళ్ళు ఎందుకు పంపించి రెడీగా ఉన్నారు కదా అని నా ఇంటెన్షన్. ఒకసారి కొండమడుగు ప్రజలు, ఓటర్లు రేపు నీకు ఎందుకు ఓటు వేయాలి? ఇంకోటి ఏంటంటే ఆ ఓటు చాలా పవిత్రమైనది. దాన్ని మద్యానికో మనకో నాయకులు కొనుక్కోవడం జరుగుతుంది. అలా కాకుండా ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురావడం కోసం ఒక యువ నాయకుడిగా మీ ప్రయత్నం ఎలా ఉండబోతుంది? సో యాక్చువల్ ఏంటంటే 2019లో వార్డు మెంబర్ అయిన తర్వాత సేవే మోటోగా నేను వచ్చినాను.
సేవ చేయాలి ఫస్ట్. సంపాదనకు మనకు అవసరం లేదు. సంపాదించుకోవడానికి నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చిన్నగా, ఆస్తులు కూడా ఉన్నాయి, తాత సంపాదించిన ఉన్నాయి, నాన్న సంపాదించినాయి. తినాలనే ఆలోచనతో ఉన్నాయి, పని చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే మేజర్ మన ఆలోచన ఏంటంటే కళ్ళకు కట్టినట్టుగా నేను చూసిన ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, గ్రామ పంచాయతీతోటి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అంటే నాకు ఒక విజన్ ఉంది. అది చూస్తే ఎవరెవరికి ఎక్కడెక్కడ సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలను పరిష్కరించాలంటే మనం ఏ విధంగా చేయాలన్న ఆలోచన ఉంది ఫస్ట్. తర్వాత 2019 నుంచి వార్డు మెంబర్ ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్క సమస్యను కీన్గా అబ్జర్వ్ చేస్తున్నా. దానికి రెజల్యూషన్ ఏడుంది, ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది, దాన్ని ఏ విధంగా తీసుకువెళ్తాం, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాం, అట్లా నడుస్తాను. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేసిన. ఈ సమస్యను పోగొట్టే శక్తి నా దగ్గర ఉన్నది. నేను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అది చెప్తాను. కానీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు కొండగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఒక మంచి యువకునికి ఇవ్వాలి అవకాశం. వాడు మాట్లాడుతూ నాకంటే పెద్ద నాన్నలు, చిన్న నాన్నలు, మా పెద్దమ్మలు అన్నట్టు పాండుగాడు తప్ప ఇంకోడు ఉన్నాడు ప్రస్తుతానికి. అట్లా నన్ను ఓ కులంగా కానీ ఓ మతంగా ఏం చూడరు. నేను గెలిచినది ముస్లిం రిలేటెడ్ ఏరియా నుంచి. ఇప్పుడు బీజేపీ అంటే ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడతాడు. నేను గెలిచినది 2వ వార్డులో గెలిచింది ముస్లిం కమ్యూనిటీ నుంచి గెలిచింది, ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి గెలిచింది. నా కమ్యూనిటీతో పని లేదు, నేను నా కమ్యూనిటీ నుంచి నేను రాలేదు. నా కమ్యూనిటీ అనేది ఈ ఏరియాలో కొండమడుగులో కమ్యూనిటీ అనే భావనలు అందరికీ ఉన్నప్పటికీ కూడా పాండు విషయానికి వస్తే కమ్యూనిటీ ఏం చూడరు. పర్టికులర్గా నేను అందరితో ఉంటా. తెల్లారితే ఈ ఏరియాలో ముదిరాజ్ ఉంటారు, ముదిరాజ్తో కనెక్షన్ ఉంటుంది. అటు సైడ్ పోయినా మా కురుమలతోటి, మా కమ్యూనిటీ కురుమ కమ్యూనిటీతో కనెక్షన్ ఉంటుంది. కొంచెం పక్క పోతే ఏసీ కమ్యూనిటీతో అంటే ఎక్కడ పోయినా గౌడ్స్ కమ్యూనిటీ, అన్ని కమ్యూనిటీతోటి కులం అనే పేరు లేకుండా ఓట్లు తీసుకునే శక్తి నా దగ్గర ఉందన్నమాట. కొందరు ఈ రోజులలో ఎవరైనా వచ్చారంటే ఈ మా కులం ఎక్కువ ఉంది, మా కులం తక్కువ ఉంది, నేను ఏడాకి గెలుస్తాను, నేను గెలవగలుగుతా. నాకు అట్లా ఏం అవసరం. నేను ఒక కొండమడుగు ఆశగానే ప్రజల్లోకి వెళ్తాను. ఏ కులంతోటో మతంతో కొండమడుగు ఆశగా పనిచేసే వ్యక్తిగా నేను వెళ్తాను. ఆల్రెడీ కొంత ఐడెంటిఫై చేసారు గ్రామంలో ఉన్నటువంటి. ఎందుకంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్ జరగబోతుందని చెప్పేసి కొంత లాస్ట్ టైం ఓడిపోయింది. 2 రెడ్డిస్ ఓడిపోయినారు. ఒక బీసీ కమ్యూనిటీ నుంచి గెలవడం జరిగింది, ఆయన మా అన్ననే. ఇంకో పర్సన్ అంటే 3 ఓసీ క్యాండిడేట్స్ మధ్యలో ఒక బీసీ క్యాండిడేట్ వచ్చిండు. సో ఈసారి కూడా ఏమనుకుంటారు అంటే అదే రిజర్వేషన్ ఉంటుందన్న ఆలోచనతోటి వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజల్లో డబ్బు పెడతా ఉన్నారు. కానీ మనం డబ్బు పెట్టే ఆలోచన అంటే పెడతాం, కానీ అది ఎంత పెట్టాలో, ఎంత మోతాదుగా పెట్టాలో అంతే పెడతాం. కానీ ఇప్పుడున్న అదర్ నాయకులు ఏం చేస్తారంటే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి యువతను బానిసలను తయారు చేస్తున్నారు. దీన్ని కంప్లీట్గా అగేన్స్ట్. ఎవరన్నా నైట్ ఫోన్ చేసేసి అన్న కొంచెం బయట ఉన్న నా దోస్తులతో ఉన్న 2000 పంపానంటే ఎందుకు పంపాలి? ఫస్ట్ 2000 నైట్ నీకు ఎందుకు పంపాలి? మార్నింగ్ టైంలో 6 గంటలకు 7 గంటలకు కడుపు నొప్పి లేచింది, హాస్పిటల్ పోతున్నా అంటే నేను కొడతాను. నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి 2000 కావాలన్నా అంటే ఖచ్చితంగా దాని బానిసం గురించి మందు గురించి కదా. నేను అట్లాంటి వాటికి నేను చాలా అగేన్స్ట్ కంప్లీట్. అట్లాంటి వాటికి నేను అవకాశం కూడా ఇవ్వను. నీకు మెడికల్గా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ హాస్పిటల్ దగ్గర మాట్లాడు. గ్రామ పంచాయతీలో ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మాట్లాడు. ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కొంచెం ఇబ్బంది పెడుతుంది, మాట్లాడు. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది జరుగుతుంది, రా. పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడ సమస్య వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్ అయింది ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోతాయి. సర్వీస్ చేయడంలో నేను వెనుక ఏముంది. ఆర్థికంగా ఏదైనా అడిగితే మాత్రం దాని పరిస్థితి ఎంతటి పరిస్థితి, అది దేనికోసం అడుగుతున్న ఆలోచన చేసి మరి ఇచ్చేటన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా ఈ రిజర్వేషన్ సిస్టమ్ చేంజ్ అవుతుందన్న తర్వాత కూడా పబ్లిక్ ఐసైట్ మొత్తం మన మీద ఉంటుంది. సో నాకు ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసినట్టు అనమాట. అంటే వాళ్ళు జనాలు ఏం కొనుక్కున్నారంటే 2 రెడ్డిస్ ఉన్నారు, ఒక బీసీ ఉన్నారు, కొంత వాళ్ళ పైన కూడా కొంచెం మమకారం ఉండే. కానీ వాళ్ళు లేకపోతే 100% వాడు ఉంటాడు, వాడైతే మాట్లాడగలుగుతాడు, అంతైతే శక్తి ఉంది, వాడిని క్వశ్చన్ చేస్తాడు, ఏదైనా తేడా వస్తే అడిగేస్తాడు అని చెప్పేసి. లాస్ట్ టైం కొండవాళ్ళు మహిళా సంఘాలకు సంబంధించిన కొంత అవినీతి జరిగింది. అవినీతి జరిగినప్పుడు కూడా ముందుండి పోరాడినాం. ముందుండి యువ నాయకులు ఉంటారు కొంతమంది ఊర్లో క్వశ్చన్ చేసేటోళ్ళు. దాంట్లో పాటుగా మేము కూడా ముందుండి క్వశ్చన్ చేసినాం, అడిగినాం. లాస్ట్ తీరా కొంచెం తేడా జరిగింది. ఏంటంటే కొంచెం అది చెప్పుకోలేని తేడాలు జరిగినాయి కొన్ని. సరే చూస్తూ ఉన్నాం. కానీ నేను అనుకున్నది సాధిస్తే మాత్రం ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సింది మహిళా సంఘాలపైన అటెంప్ట్ చేస్తాను. మహిళా సంఘంలో ఓ సర్పంచ్కి శాశ్వత సభ్యుడు, అంటే ఏ రికార్డ్స్ కానీ తనిఖీ చేయవచ్చు.
అది లేనందున మనం ఏం చేయలేకపోయాం. ఒకవేళ మనకు అవకాశం, కొండమడుగు ప్రజలు నాకు అవకాశం ఇస్తే మొదటగా చెక్ చేయాల్సింది మహిళా సంఘాల గ్రూపుల విషయం. ఎందుకంటే మహిళలు ఏదైనా లోన్ వస్తుందంటే 1 లక్షలు 2 లక్షలు తీసుకుంటారు, తీసుకొచ్చి ఇంట్లోకి ఇస్తారు. అసలు చెప్పాలంటే మహిళా శక్తి అంత పెద్దగా ఇక్కడ ప్రభావితం జరుగుతలేదు. నీ గవర్నమెంట్ ఇచ్చే స్కీము మహిళలు ఏదో రంగంలో పైకి రావాలన్న ఉద్దేశంతో డబ్బులు ఇస్తుంటే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇంట్లోకి ఇస్తారు. ఇంట్లో ఏదో దానికి వాడుకుంటారు, వాడుకున్న తర్వాత ఖర్చు అయిన తర్వాత నెలలు కట్టాలంటే వాళ్ళు బాధపడుతూ మహిళలు బాధపడుతూ కట్టలేని పరిస్థితులు ఉంటున్నారు. అంటే మహిళలకు అప్పుడు అనవసరంగా తీసుకునేంద్ర బాబు అన్న సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఇచ్చేది మహిళా సాధికారత కోసం ఇస్తుంది. ఇక్కడ వరంగల్లో ఒకటి మహిళకు సంబంధించిన డీమార్ట్ లెవెల్లో పెద్ద సూపర్ మార్కెట్ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో కొన్ని బస్సులు ఇచ్చింది గవర్నమెంట్, అంటే వాళ్ళ డబ్బులతోటి బస్సులు ఉన్నాయి. ఈ కొండమడు గ్రామంలో మహిళా శక్తి ఎందుకు చూపిస్తలేదు? మహిళల కోసం ఎందుకు చూపిస్తారు? ఒక లోన్ తీసుకోవాలంటే మా వాళ్ళు కూడా మహిళా సంఘంలో వాళ్ళు ఏంటంటే లోన్ ఇస్తారట, అంటే తీసుకుందామంట 2 లక్షలు ఇచ్చారనుకో, ఏదో గొర్రెల షెట్ కన్నో ఫోటో దిగి లోన్ తీసుకుని దీని పర్పస్లో. నేను అది కోరుకోవట్లేదు. మహిళా శక్తి చూపించాలి. సూపర్ మార్కెట్ పెడతారా, పెట్టండి. ఊర్లో ఏదైనా యంత్రాలు తీసుకొస్తారా, పెట్టండి. ఒక చిన్న రైస్ మిల్ పెట్టండి. అంటే నేను 10 మంది కలిస్తే చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఆలోచన అనేది క్రియేట్ చేస్తలే. ఈ మహిళా సంఘాలు అనేటివి అలా ఎవరైతే ఉన్నారో వీబీకేలు కానీ పై ఆఫీసర్స్ కానీ వాళ్ళని పెట్టే విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తలేదు. ఎంతసేపు నా డబ్బులు వస్తున్నాయమ్మా తీసుకోరమ్మా అన్నట్టుగా మాట్లాడుతుంది తప్ప వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తే బాగుంటుంది అని ఒక మహిళలకు శక్తి చాలా ఉంటుంది. ఒక్క చిన్న విషయం అంటే A to Z, ఒక ABC అని చెప్పిన అనుకో, Z వరకు మనం చెప్పకుండా వాళ్ళు చెప్పేస్తారు. అంటే అంత శక్తి మహిళలో ఉంది. ఆ మహిళలో ఉన్న ఆ శక్తిని మనం బయటికి తీసుకురావాలంటే ఈ గ్రూప్కి సంబంధించిన డబ్బులు ఇచ్చేటప్పుడు ఇగో ఎక్కడ లేని డ్రోన్ అగ్రికల్చర్ డ్రోన్ చేస్తున్నారు, డ్రోన్ సప్లై చేస్తున్నారు. యూరియా అదే మన మెడిసిన్ చేస్తారు కదా, చైన్కి మందు కూడా పిచికారి, డ్రోన్ స్ప్రే చేస్తున్నారు. కొండమల్లో ఒక డ్రోన్ ఎందుకు కొనరు? డ్రోన్ స్ప్రే ఎందుకు కొనరు? దానికి సబ్సిడీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంది. ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ పబ్లిక్కి తీసుకురాకుండా అది అక్కడక్కడనే ఆపేస్తున్నారు. వాళ్ళు ఏమంటా వాళ్ళ నుంచి నేను వస్తే అదే వాళ్ళ నుంచి కూర్చోబెట్టి మీ దగ్గర ఏమున్నాయి స్కీమ్స్, ఏమున్నాయి మీ దగ్గర, ఆ అన్ని స్కీమ్స్ ఖచ్చితంగా కొండమట్లో రావాలి. ఏదో డబ్బులు ఇవ్వగానే తీసుకొని భర్తకి ఇచ్చేస్తే భర్త ఖర్చు పెట్టుకొని నెలలు కట్టాలంటే అమ్మో మాతోటి కాదు, ఇంత బాధలు అట్లా కాదు. వాళ్ళ సాధికారత సంపాదించిన రోజే మనం డెవలప్ అయినట్టు తప్ప ఆ అవకాశం లేదు. సో ఆ విధంగా మన ఆలోచనలు అట్లా ఉన్నాయి. నేనైతే పర్టికులర్ విద్యా విషయంలో కూడా చాలా పర్టికులర్ ఉన్నాను. కొంత స్కూళ్ళల్లో కొంత అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళను సంక్షేమంలో చూడట్లేదు. వెల్ఫేర్ విషయంలో టాయిలెట్స్, హై స్కూల్లో టాయిలెట్స్ ఇక చాలా సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాను. ఏదో మినిస్టర్ వచ్చేసి 1 లక్షలు 2 లక్షలు ఇచ్చేస్తున్నాను చేసేసి, ఊర్లో ఉన్న ఒక నాయకుడు 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తాడు, ఇంతవరకు కాలేదు. హామీలు ఇవ్వడం పెద్ద ఓడైన ఇస్తారు. నేను పోతా ఏమన్నా నీకు ఇస్తారు 2 లక్షలు ఇస్తే తీసుకోవాలని అని ఇచ్చిన రోజే నువ్వు నిలబడ్డా. ఓ మినిస్టర్ వచ్చిండు, గవర్నమెంట్ మినిస్టర్ వచ్చిండు, ప్రోగ్రామ్ చేసిండు ఇక్కడ, అప్పుడే 2 లక్షలు టాయిలెట్స్కో 2 లక్షలు 5 లక్షలు అన్నాడు. ఇంతవరకు టాయిలెట్స్లో అంటే జరుగుతుందన్న కొంత జరిగింది, ఆగిపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి దీన్ని కంప్లీట్ కావాలి? ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటి విషయానికి వస్తే ఖచ్చితంగా ఎవరైతే మినిస్టర్ హామీ ఇచ్చారో ఒకరోజు పోయి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే నా ఊరికి నేను ఫండింగ్ తీసుకుంటాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, కాళ్ళ మీద పడైనా సరే పని చేయించుకుంటాను. నాకు కొండమడుగు ప్రజల సంక్షేమం ముఖ్యం అన్న ఆలోచనతోటి మనం వెళ్తాం. అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.